తన కో స్టార్స్ చిరు, వెంకీ, బాలకృష్ణ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంబ్యాక్ కోసం కష్టపడుతున్నాడు. 2022లో వచ్చిన బంగారాజు తర్వాత పెద్దగా హిట్ చూడలేదు నాగ్. బ్రహ్మాస్త్ర ఉన్నప్పటికీ అది రణబీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్, నా సామిరంగ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారు కింగ్. ఇటీవలే ధనుష్ కుబేరతో ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రస్తుతం రజనీకాంత్ కోలితో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా నటించాడు నాగ్. అయితే కింగ్ కొత్త సినిమా విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ ఇప్పటికే నాగ్ కొత్త ప్రాజెక్టుపై గట్టిగా కసరత్తులు చేస్తున్నాడు. ఈసారి ఆయన తమిళ దర్శకుడితో మైల్ స్టోన్ మూవీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రా కార్తిక్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టును కింగ్ 100 వర్కింగ్ టైటిల్ తో మొదలు పెట్టబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రాన్ని నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 29న ప్రకటించనున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే ఓ లుక్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోని ప్రారంభించి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ప్రాజెక్టును తమ సంస్థలోనే స్వయంగా నిర్మించనున్నారు నాగ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మరి ఈసారి నాగార్జున ఎలాంటి సబ్జెక్ట్ తో వస్తాడో చూడాలి.